ఇవాళ మనం పీటర్బోర్న్ నుంచి ఒక 1 అవర్ డిస్టెన్స్లో హార్స్ రైడింగ్కి వెళ్ళబోతున్నాం. సో హార్స్ రైడ్ అంటే మనం హార్స్ ఎక్కి రన్నింగ్ చేయం కానీ మన ఒక ట్రైల్లో ఒక 1 అవర్ పాటు తీసుకెళ్తారు. మన దగ్గర ఒక $67 అలా ఛార్జ్ చేస్తారు. మనం అయితే ముందే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. నేనైతే ఆల్మోస్ట్ 3 వీక్స్ బ్యాక్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి వెళ్ళబోతున్నాను. సో మన దగ్గర ఒక మంచి వేవియర్ ఫామ్ సైన్ చేయించుకుంటారంటే మీకు ఏమైనా మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని సూ చేయకూడదని ఒక చిన్న 2 పేజ్ డాక్యుమెంట్స్ ఇస్తారు. 2 పేజ్ డాక్యుమెంట్ సైన్ చేసేసి ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం. సో మా అపాయింట్మెంట్ వచ్చేసి 12:30. సో టైం వచ్చేసి 10:42. ఇక్కడ నుంచి కనీసం ఒక 1 అవర్ డ్రైవ్ ఉంది, 60 కిలోమీటర్స్. సో మనం అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. సో మనల్ని అయితే మంచి యాంకిల్ షూస్ వేసుకోమన్నారు. మన దగ్గర యాంకిల్ షూస్ లేకపోయేసరికి నార్మల్ నైకీ వేసుకెళ్తున్నాం. సో మనల్ని అయితే వాళ్ళు మంచిగా షూస్ వేసుకురమ్మన్నారు, అంటే హీల్స్ ఉన్న షూస్, ఎందుకంటే కింద పడి తగలకుండా. సో మన దగ్గర హీల్స్ లేవు కాబట్టి మనం వేసుకెళ్తాం, ఎందుకంటే ఇది ఫ్రంట్లో కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండింది. సో మనమైతే ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతాం, మన దగ్గర టైం లేదు కాబట్టి క్విక్గా వెళ్ళిపోవాలి. సో మనమైతే ఇప్పుడే హార్సెస్ ఎక్కాం. చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో మోసం మా సరౌండింగ్స్ అన్ని చెక్ చేద్దాం. సో ఇది మన హార్స్. సో వీళ్ళందరూ మనతో పాటు వస్తారు. Alright, so while you're sitting on top of that horse, keep your feet inside those stirrups. That's what they're there for, alright? You want to have the balls of your feet plant firmly inside those things, alright? More pressure you put inside those stirrups, the more balance you're going to have when you're sitting in the saddle. Okay, toes go up, heels go down, safe for the ride. These ropes attached to your horse's head, those are called your reins. That's how you're going to stop your horse, steer your horse, all that good stuff. I'll show you how I hold my reins, how I encourage you guys to do the same. So, you take your non-dominant hand, I ride with my left, so I'm going to take my right hand. బ్రో మనమైతే ట్రైల్ స్టార్ట్ చేసాం. సో మన లెఫ్ట్లో కనిపిస్తుంది J&H. సో ఇలా ట్రైల్లో ఒక్కదానికి వెళ్తుంటే నీకు ఒకసారి చూడవచ్చు ఎలా ఉంటుందో. సో ఇది మన షర్ట్. సో ఇది మన హార్స్. మన ముందు కూడా అలా హార్స్లు వెళ్తుంటాయి. సో మనకైతే మొత్తం వణుకు పుడుతూ ఉంటుంది. సో మొత్తం ట్రైల్లో కాబట్టి షేక్ అవుతూ ఉంది. సో ఇలా మన అడవిలో తీసుకెళ్తారు. ఒక 1 అవర్ పాటు మనం మొత్తం తిరగవచ్చు. సో లెఫ్ట్ సైడ్లో పట్టుకున్న ప్లేస్, ఫుడ్ అదంతా పార్కింగ్ అదంతా ఉంది. సో మనమైతే వెళ్తాం హార్స్లో కూర్చొని. రైడ్ని మొత్తం మస్తు ఎంజాయ్ చేయొచ్చు. సో లక్కీ ఏంటంటే నేను జాకెట్ వేసుకొచ్చాను, టెంపరేచర్ 5 degrees ఉందని. అసలు టెంపరేచర్ చూడంగానే 5 degrees కదా, మంచిగా చలి పడుతుంది, వణుకు పడుతుంది కూర్చోగా. ప్రజెంట్ అయితే ఒక 1 అవర్ వెళ్ళొచ్చు. సో ఈ హార్సెస్ ఎప్పుడైనా క్రేజీ అవ్వచ్చు అనమాట. సో అందుకే నేను ఏం కెమెరాస్ తీసుకోకుండా టైనీ కెమెరా ఎత్తుకు వచ్చాను. అసలు కెమెరా ఉందని కూడా ఎవరు కనిపెట్టలేరు, అంత చిన్న కెమెరా. ఫుల్ బాగుంది సార్. ట్రైల్ వ్యూ చూడొచ్చు. మొన్న ఇలా ట్రైల్ ప్రకారం తీసుకెళ్తారు నీట్గా. సో ఒక హార్స్ తర్వాత ఒకటి క్రేజీగా అంటే కాసేపు ఎంజాయ్ చేద్దాం. సో ఇలా ఒక అడవి లోపల మంచి ట్రైల్లో మనం తీసుకెళ్తారు. మా ట్రైల్లో ఏమేమి కనిపిస్తాయి అంటే ఇలా చిన్న రివర్ క్రాసింగ్లు ఇలా అడవి లోపల మధ్యలో నుంచి ఒక్కొక్క గుర్రాన్ని తీసుకెళ్తారు. సో లక్కీలీ మన గుర్రం కొంచెం బాగా ట్రైన్ అయిన గుర్రం. సో అన్నీ ఒకేలా వెళ్తున్నాయి. అప్పుడప్పుడు విచిత్రమైన సౌండ్లు చేస్తున్నాయి. అప్పుడు నాకు కొంచెం భయం వేస్తుంది, కానీ అదర్వైజ్ దిస్ హార్స్ ఈజ్ నైస్. వీటన్నీ ఎప్పటి నుంచో ట్రైన్ చేస్తారు. చూడండి మన ముందు కూడా చాలామంది ఉన్నారు, అలాగే మన వెనక కూడా చాలామంది వస్తున్నారు, ఇంకా ఒక 8 members దాకా అలాగా. సో ట్రైల్ చాలా బాగుంది. నేను ఈ హెల్మెట్ మ్యాండటరీ కాదు, కానీ కిడ్స్ అందరూ పెట్టుకోవచ్చు. కానీ నేను ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే కొంచెం స్టైల్గా ఉంటుంది కదా, ఈ ఎండ కూడా మా తగలకుండా ఉంటుందని చెప్పేసి. ట్రైల్ మాత్రం ఇట్ ఈస్ వర్త్ కమింగ్. మనకి ఎవరు ఊరికే హార్స్ ఇస్తారు కదా, ఒక $60 తీసుకొని మళ్ళీ హార్స్లో ఒక 1 అవర్ తిప్పుతున్నారంటే ట్రైల్స్లో అడవిలో మధ్యలో అంటే ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్. ఇది తీసుకెళ్ళే ట్రైల్స్ ఎలా ఉన్నాయంటే మనకి మొత్తం ఎక్కడ చూసినా కానీ క్రేజీగా మట్టిగా బురద ఉంది. సో ఇవే ట్రైల్స్ అంటారు. పొరపాటున కింద పడేయకుండా అదే చాలు ఈ బురదలో. దాని అడుగులే మన ముందు గుర్రం అడుగులు చూడొచ్చు, జారిపోతూ ఉంది. సో మన బ్రో వెనకలే ఉన్నాడు. మనం ఈ హార్స్ రైడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వర్షం పడుతూ ఉంది. దాని తర్వాత అడవిలో నుంచి మంచిగా వాటర్ దగ్గరికి వెళ్ళాం. దాని తర్వాత ఉన్న పొలంగా ఎండగా వస్తుంది. సో ఎండ ఫైటింగ్కి ఎలా ఉందంటే ఫస్ట్ మనకి అన్నీ చూపిస్తారు. ఇప్పుడు డెజర్ట్ థీమ్లోకి వచ్చాం. సో ఇందాక మనం వాటర్ టెరైన్లో మూవ్ అయ్యాం కదా, వాటర్ నుంచి డెజర్ట్ టెరైన్లోకి వచ్చాం. సో మన వెనక వాళ్ళు ఎలా వస్తున్నారో మనం ఒకసారి రికార్డ్ చేద్దాం ఒకసారి. సో మన వెనక కూడా అలాగే వస్తున్నారు. సో గుర్రం అయితే మాత్రం చాలా బాగుంది. ఏదైనా ఫస్ట్ టైం హార్స్ రైడింగ్ కాబట్టి నాకైతే బాగా నచ్చింది. ఇట్స్ 1 time ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా అందరు రావాలి. స్కై కూడా చాలా క్లియర్గా ఉంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ నైస్ డూయింగ్ దిస్ యాక్టివిటీ.
యా ఈ ట్రైల్ మొత్తం ఒక 1 అవర్ ఉండిద్ది. సో ఈ 1 అవర్లో మనల్ని అలా మొత్తం టెరైన్లో నుంచి మొత్తం తిప్పుతారు. బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉండిద్ది అనమాట. ఇప్పుడన్నా గుర్రం పరిగెత్తే మొత్తం ట్రైనింగ్ ఇస్తారు స్టార్టింగ్లో, అంటే ఏం నొక్కాలి ఎలా చేయాలని చెప్పేసి. నువ్వు కానీ దాని ప్రకారం కరెక్ట్గా నడిపే పని అయితే మంచిగా ఉండిద్ది, స్మూత్గా వెళ్ళిపోవచ్చు. ఈ కౌబాయ్ హ్యాట్ ఉంటుంది, సో ఈ హ్యాట్ మ్యాండేటరీ కాదు, కానీ ఏముందంటే ఉన్న పొలంగా పరిగెత్తింది అనుకో మనకి కింద పడితే మనకి డ్యామేజ్ అవ్వకూడదు కదా, అందుకని జస్ట్ కైండ్ ఆఫ్ హెడ్ సేఫ్టీ కోసం పెట్టుకున్నాను. అలాగే జాకెట్ తీసుకొని చాలా మంచి పని చేశాను. ఫస్ట్ టీషర్ట్తో వచ్చాను, దాని తర్వాత చలి చూస్తే అర్థమైంది వణుకు పడుతుంది. ప్రజెంట్ అయితే జాకెట్ కాపాడుతుందని చెప్పాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హార్స్ రైడింగ్. అంటే మనకి రైడింగ్ ఇస్తుంటే పరిగెత్తారు, ట్రైల్లో తీసుకెళ్తారు, బాగుంటుంది అసలు. ట్రైల్లో కూర్చొని మంచిగా హార్స్ మీద మొత్తం చేస్తూ ఉంటే ఫస్ట్ అలా వాటర్, తర్వాత ఎడారి, దాని తర్వాత మంచి గ్రీనరీ, అసలు ట్రైల్ చూడొచ్చు. అసలు ఈ ట్రైల్ మనం అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మనం దీన్ని పరిగెత్తించాలంటే పుల్ చేయాలి. మనకి ట్రైనింగ్స్ అన్నీ చెప్తారు ఎలా హోల్డ్ చేయాలి. లెఫ్ట్ ఇప్పుడు రైట్కి వెళ్ళాలి కదా, రైట్కి వెళ్ళాలంటే కొంచెం రైట్ కంటే వెళ్తుంది. సో లెఫ్ట్కి వెళ్ళాలంటే కొంచెం పుల్ ఇలా రావాలి. నేను మేడం సైడ్ కంటే ఆటోమేటిక్గా వెళ్ళిద్ది అనమాట. సో మనకి ఇంకా ముందెళ్ళేటప్పుడు ఇంకా దారుణంగా ఉంది, మొత్తం బురదగా మొత్తం ఇలా షేక్ అవుతూ యూనో చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్. ఒక 10-15 హార్సెస్ ఉంటాయి. ఈ 10-15 హార్సెస్ని తీసుకొస్తారు, మనం వెళ్ళచ్చు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సమ్మన్ ఈజ్ న్యూ. ఈ దగ్గర ప్లేస్లో ఎక్కడికైనా వచ్చినా కానీ తప్పకుండా ట్రై చేయాలి. సో మనతో పాటు ముందు ఒక ఆయన వెళ్తుంటాడు, ఇలా లేక్ దాటిస్తుంటాడు వాటిని. మనం కూడా ఇలా బ్రేక్ అయ్యాలంటే కొంచెం పుల్ వెనక్కి లాగాలి, కింద పడకూడదు. ప్రాపర్ అడవిలో తీసుకెళ్తుంటాడు. ప్లీజ్ అని కింద పడే బ్రో, ఇది ప్రాపర్ అడవిలో నుంచి ఎత్తుకెళ్తుంది. జాకెట్ ఉంది కాబట్టి నాకు ఇంకా సర్వగా, లేకపోతే ముళ్ళు అన్నీ గుచ్చుకుంటాయి. ఇంకా ప్రాపర్ జంగిల్లోకి వెళ్తుంది. సో కెమెరా సింగిల్ హోల్డ్, ఇది మైక్రో కెమెరా కాబట్టి మనకి పట్టుకోవడానికి కూడా పెద్ద కష్టం అనిపిస్తుంది, సింపుల్గా అటాచ్ చేస్తే సరిపోయింది. సో ప్రాపర్ ట్రైల్లో తీసుకొస్తున్నారు. నాకు ఎందుకో లైట్గా స్నో పడుతున్నట్టు అనిపిస్తుంది మళ్ళీ. సో విత్ ఇన్ 1 అవర్లో మనకి ఇన్ని క్లైమేట్ చేంజెస్ చూసాం. కింద పడకుండా ఇంటికి వెళ్తే అదే చాలు. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. సో మీరు కూడా ఎవరన్నా ఇలా దగ్గర ఉంటే మాత్రం దీని దగ్గరికి వచ్చి ట్రై చేయండి. చాలా వర్త్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది. సో వీళ్ళు మనల్ని ప్రతిసారి సర్ప్రైజ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఏమో మనల్ని అడవిలో నుంచి ఎత్తుకెళ్ళారు, దాని తర్వాత ఎడారిలో థీమ్ ఎత్తుకెళ్ళారు, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రివర్ థీమ్లో ఎత్తుకెళ్తున్నారు. రివర్ థీమ్ అంటే బేసికల్లీ ఒక కైండ్ ఆఫ్ కిందంతా వాటర్ ఉన్నాయి, వాటర్లు వెళ్తున్నాయి. ఇన్ కేసు చూడండి మనం గుర్రం పక్కెళ్ళింది అనుకో, చెప్పాం కదా ఇలా రైట్ సైడ్ తీస్తే రైట్ సైడ్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. సో మనమైతే అలా మధ్యలో తీసుకెళ్తున్నాం గుర్రాన్ని. ఎప్పుడన్నా ఫాస్ట్గా వెళ్తుంటే కొంచెం గట్టిగా పుల్ ఇచ్చామంటే ఈ గుర్రం ఎక్కడెక్కడ ఆగిపోయింది. సో ఇలా ట్రైల్ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా అనమాట. అంటే ఇప్పుడు ట్రైల్లో నడవకుండా, కానీ ఫస్ట్ టైం ఇలా ఒక ట్రైల్లో మనం గుర్రం మీద ఎక్కెళ్తున్నాం. అంతే, ఇది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ ఫోటోల్లో చూస్తే, వీడియోలో చూస్తే ఏం బాగుంటుంది, కానీ మీరు కానీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు అదే పక్క వెళ్తుంది కదా, నేను కొంచెం రైట్ సైడ్ అన్నాను. సో మంచిగా వెళ్తుంది. ఇంకా మనం ప్రాపర్ ట్రైల్లోకి వెళ్తాను, అడవి ట్రైల్లోకి. ప్రాపర్ అడవి థీమ్లో తీసుకెళ్తుంది. సో ఈ హెల్మెట్ పెట్టుకోవడం చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే నేను చాలా చెట్లని, అంటే మన చెట్లు చాలా దగ్గరలో వెళ్తుంటాయి కదా, మనం గుద్దుకుంటూ ఉంటాం. ఇలాంటి హెల్మెట్ ఉంటే ఏమైందంటే కొంచెం చూడడానికి పోజ్ మంచిగా ఉంటుందేమో, కానీ మనం చాలా సేవ్ అయ్యింది. ఎందుకంటే 2-3 చెట్లు నేను గుద్దుకోపోయాను, కాకపోతే హెల్మెట్ అయితే నన్ను సేవ్ చేసింది మంచిగా. అలాగే ఈ ట్రైల్ కూడా నాకు తెలిసి నడవడానికి కొంచెం ట్రైల్ కష్టమే, కానీ ఇలా హార్స్ మీద అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా మొత్తం చెట్లు, నది, వాటర్. సో మనుషులు నడిచే ట్రైల్ కాదు, కానీ ఇవన్నీ బేసికల్లీ మన హార్స్ రైడింగ్ కోసం స్పెషల్గా వీళ్ళు తయారు చేసిన ట్రైల్. సో 1 అవర్ అంటే ప్రతి లాంగ్ టైం, కానీ మనకి గ్రేట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ 1 అవర్లో. సో మనం మళ్ళీ ఒక రివర్ క్రాసింగ్కి వచ్చాం. లక్కీలీ నేను నా కెమెరా తీసుకోలేదు, ఎందుకంటే మన కెమెరా ఎలాంటి ప్లేస్లో స్లిప్ కింద పడిపోతే మనకి వర్క్ వేస్ట్ కదా. సో వీ గట్ దిస్ టైనీ కెమెరా అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. అలాగే మనం ట్రైల్లోకి వెళ్ళే కొంది దగ్గరికి వెళ్ళే కొంది చలి ఎక్కువ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన చేతికి గ్లోవ్స్ లేవు కదా, కొంచెం ఫ్రీజ్ అవుతూ ఉన్నాయి లైట్గా, కానీ చాలా మస్త్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ట్రైల్లో మాత్రం. ఐఎమ్ కంప్లీట్లీ లవింగ్ ఇట్. సో మనం ఇంక ట్రైల్ అంతా మంచిగా ఎంజాయ్ చేస్తాను. ట్రైల్ అయిపోయిన తర్వాత విల్ సీ, అంటే మెయిన్ స్టాప్ దగ్గర మనం వీడియోస్ తీసుకుందాం, ఎందుకంటే ఇంక ట్రైల్ అంతా నేను కొంచెం ఎంజాయ్ చేయాలి మంచిగా. అందుకే నేను కొంచెం రికార్డ్ చేస్తాను, ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు ఫీల్ వస్తుంది. వీడియోస్ చూస్తే ఏం రాదు. ఓకేనా, సీ యు గైస్ ఇన్ ద ఎండ్.